కొత్త ఏడాది జనవరి మాసంలో జరిగే ఓ మహత్తర ఘట్టం కోసం యావత్ దేశమంతా ఎదురు చూస్తోంది. అయోధ్య రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభానికి సిద్ధమవుతుంది. సరిగ్గా జనవరి 22న పుణ్యకాలంలో ఈ అపురూప ఘట్టం నిర్వహించనున్నారు. దేశ ప్రజలందరికీ ఆహ్వానాలు అందిస్తున్నారు. ఇదే సమయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్లనున్నారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. कर सकेंगे, आत्मसात कर सकेंगे, देख सकेंगे, परिचित हो सकेंगे। बहुत सारे लोग जो कि कहानियों జనవరి 22న అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రత్యక్షంగా తిలకించాలని అంతా కోరుకుంటారని, కానీ అది అందరికీ సాధ్యపడదని పేర్కొన్నారు. అందుకే జనవరి 22వ తేదీన అయోధ్యలో ఉండే రద్దీ కారణంగా భక్తులెవరూ అయోధ్యకు రావద్దని కోరారు. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 23వ తేదీ నుంచి జీవితాంతం శ్రీరాముడిని దర్శించుకోవచ్చని మోదీ సూచించారు. ప్రజలు ఎవరూ అయోధ్యకు వచ్చి ఇబ్బంది పడకూడదు అనే ఈ సూచన చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇదివరకే అయోధ్య అధికారులు కూడా ఈ ప్రకటన చేశారు. భక్తులెవరూ అయోధ్యకు రావద్దని, వీలుంటే ఇంటి దగ్గరలో ఉండే రామాలయాల్లో దర్శించుకోవాలని సూచించారు. मेरे सभी देशवासियों से एक करबद्ध प्रार्थना और भी है। हर किसी की इच्छा है कि 22 जनवरी को होने वाले आयोजन का साक्षी बनने के लिए वो स्वयं अयोध्या आए, लेकिन आप भी जानते हैं कि हर किसी का आना संभव नहीं है। अयोध्या में सबका पहुंचना बहुत मुश्किल है और इसलिए सभी राम भक्तों को, देश भर के राम भक्तों को, उत्तर प्रदेश के विशेष करके राम भक्तों को मेरा हाथ जोड़ करके प्रणाम के साथ प्रार्थना है, मेरा आग्रह है कि 22 जनवरी को एक बार विधि पूर्वक कार्यक्रम हो जाने के बाद 23 तारीख के बाद अपनी सुविधा के अनुसार वो अयोध्या आए। अयोध्या आने का मन 22 तारीख को न बनाए। मेरे सभी देशवासियों से అయోధ్యలో రామమందిర నిర్మాణం మరికొన్ని రోజుల్లో పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలోనే ఆలయ తుది దశ పనులు సర్వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం అయోధ్యలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అయోధ్యలో పునరుద్ధరించిన రైల్వే జంక్షన్, కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్టులను ప్రారంభించారు. వాల్మీకి విమానాశ్రయాన్ని ఓపెన్ చేయగానే ఢిల్లీ నుంచి అయోధ్యకు నిన్న మధ్యాహ్నం ఇండిగో విమానం బయలుదేరింది. ఆ విమాన కెప్టెన్ అశుతోష్ శేఖర్ అయోధ్య ప్రజలకు వెల్కమ్ చెప్పారు. జై శ్రీరామ్ అంటూ ప్రయాణికులు నినాదాలు చేశారు.